T20 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కొడంగల్ కస్తూరిబా గాంధీ పాఠశాలలో సమ్మర్ కరాటే క్యాంపుకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వడానికి విచ్చేసినటువంటి 1వ ఎస్ఐ సత్యనారాయణ సార్ మరియు 2వ ఎస్ఐ గోపాల్ సార్, పాఠశాల ఎస్ఓ మేడం శ్రవంతి, జడ్పీహెచ్ఎస్ రేగడి మేలారం వెంకటయ్య హాజరై తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు వేసవి క్రీడా శిక్షణ శిబిరం 1/5/2024 నుండి 31/5/2024 వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినారు। వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ ను స్థానిక ఎస్ఐ మరియు పైన తెలిపినటువంటి వారి ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ ను ఇవ్వటం జరుగుతుంది। ఎస్ఐ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్యంతో పాటుగా చదువులో రాణించడానికి ఎంతో సహాయపడతాయని అన్నారు। ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న వారు జిల్లా యూత్ క్రీడా అధికారి హనుమంతరావు ఆదేశానుసారం నెల రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు మాస్టర్ కరీం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించినారు మరియు కరాటే మాస్టర్ మధు సార్ పాల్గొనడం జరిగింది। Good afternoon to all. లంచ్ టైం అయిందా? అవుతుందా? సరే, ఒక 5 minutes అంతకన్నా ఎక్కువ తీసుకోను। నేను ఈరోజే వచ్చి కొడంగల్లో రిపోర్ట్ చేస్తున్నాను। ఇన్ని రోజులు నేను పరిగి చేశాను, ఈరోజే వచ్చాను, ఈరోజే మీ దగ్గరికి ముఖ్య అతిథిగా పిలిచారు। వేసవి శిక్షణలో అంటే వేసవి శిబిరం సమ్మర్ క్యాంప్ నిర్వహించారు కదా, 1 month అందరూ తీసుకున్నారా ట్రైనింగ్? అందరూ తీసుకోవాలి। ఎందుకంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోతే ఏమవుతుంది? ఆ మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి। ఫస్ట్ మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి। ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఇలాంటి యాక్టివిటీస్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి। ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు ఏమవుతుంది? మెంటల్గా కూడా స్ట్రాంగ్నెస్ ఉంటుంది। ఉంటుందా ఉండదా? ఫిజికల్గా ఉన్నప్పుడే మెంటల్గా ఉంటాం। మెంటల్గా ఉన్నాం కదా అని ఫిజికల్గా ఎవరు ఉండరు। చాలామంది ఏమవుతుంది, 2 విధాలుగా లేకుండా చాలామంది ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు, తెలుసా? చాలామంది విద్యార్థి దశలోనే వాళ్ళ యొక్క తనువు చాలించుకుంటున్నారు। ఎందుకంటే చిన్న సమస్యల కోసమే, చాలా చిన్న సమస్యలు ఉంటాయి లైఫ్లో। మనం ఫిజికల్గా ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత మెంటల్గా స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది। నువ్వు ఫిజికల్గా లేనప్పుడు ఏమవుతుంది? మెంటల్గా కూడా ఫెయిల్ అవుతావు। కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం రెగ్యులర్గా మనం డైలీ చదువుకుంటున్నాం, వెళ్ళేటప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అవుతుంటాయి। అలాంటప్పుడు మనం ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ కరాటేస్ అన్నీ మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా చేస్తాయి మనల్ని। ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీ సార్ చెప్పినవి కానీ రాబోయే రోజుల్లో కానీ మనకు మెంటల్గా ఉండాలి అని అంటే ఈరోజు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలా ఉండకూడదా? ఉండాలి। బయట సొసైటీ ఎట్లుందా? బయట సొసైటీలో ఎలా జరుగుతున్నాయో తెలిసి ఇప్పుడే మన వాక్యాత అన్నారు, ఇప్పుడే మన స్పీకర్ ఏమన్నారు? బయట ఆగిత్యాలు అన్ని హరాస్మెంట్స్ జరుగుతున్నాయి, ఫిజికల్ హరాస్మెంట్స్ కానీ మెంటల్ హరాస్మెంట్స్ జరుగుతలేవా? మనం రోజు న్యూస్ పేపర్ ఇట్లా టర్న్ చేయగానే ఫస్ట్ ఉంటాయా ఉండవా? ఉంటాయి। అలాంటివన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటావా? ఉండాలి। దాంట్లో స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు ఫుడ్ అలానే ఉండాలి, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, కరాటే ఇప్పుడు సార్ చెప్పినట్టు కరాటే అన్నీ కూడా చేయాలి। మీరు అందరు చేసినవి నేను 10th క్లాస్, నాది 2001 నా 10th క్లాస్, నాకు అప్పుడు నేను చేసినవి నాకు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు మీరు చేసేవన్నీ। సో మనం ఈ చదువు ఈరోజు కాదు కదా, 10th అయిపోతుంది, ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, మనం జాబ్ అచీవ్ చేస్తాం। మన లైఫ్లో చాలా హడిల్స్ వస్తుంటాయి, అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి। ఓకే, ఈ రోజు నుంచి అందరు కూడా చేస్తారా కరాటే? మొత్తం మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్కి వచ్చే వరకు, మీరు 10th క్లాస్ అంటే ఒక 5 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు, ఆ లోపల నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతావు। తర్వాత అండ్ ప్రియమైన విద్యార్థులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్। అయితే మన దగ్గర మొత్తం 427 స్ట్రెంత్ ఉంటుంది సార్, ఎప్పుడు హెవీ స్ట్రెంత్ ఉంటుంది। ఇక్కడ అడ్మిషన్స్ కోసం కూడా చాలామంది పోటీ పడుతుంటారు। ఈ చుట్టుపక్కల కొడంగల్ మండల్ సంబంధించిన స్టూడెంట్స్ పేరెంట్స్ చాలామంది ఇక్కడ పోటీ పడుతుంటారు అడ్మిషన్స్ కోసము। మన దగ్గర అడ్మిషన్స్ కూడా చాలా పేదవాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన సీట్లను మాత్రమే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది।
ఫస్ట్ తల్లిదండ్రులు లేని వాళ్ళకు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, డ్రాప్ అవుట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఇచ్చిన తర్వాతనే మిగతా సీట్లు మిగతా వాళ్ళకి ఇస్తాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ బీపీఎల్కి వర్గానికి చెందిన పిల్లలే ఉంటారు సార్ ఎక్కువ. సో అటువంటి వాళ్ళకు ఈ శిక్షణ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం రెసిడెన్షియల్ మోడ్ స్కూల్. హాలిడేస్లో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ కరాటే అనేది ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. మా దగ్గర ఉన్నన్ని రోజులు మేము సురక్షితంగా చూసుకుంటున్నాము. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బయట 2-3 months వాళ్ళు ఉంటారు. సమ్మర్ హాలిడేస్లో కానీ దసరా కానీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా మీ ఫింగర్స్ చూపించండి సార్కు. ఏమైనా అయిందా? అంతే, చాలా గట్టిగా అయిపోయారు. 1 నెల కింద గట్టిగా అయితే ఇక సంవత్సరం మొత్తం నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చినప్పుడు జీప్ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టాలి అందరూ. కేవలం అబ్బాయిలకే సాధ్యమయ్యే అంశం కాదు, అమ్మాయిలు కూడా దేనికి వెనుకాడరు. విద్యలో కానీ అలాగే క్రీడల్లో కానీ మేము ముందుంటామని చెప్పి తెలియజేయడానికి ఇవన్నీ శిక్షణలు. ధన్యవాదాలు. నెక్స్ట్ వాళ్ళకు ఉత్సాహం కలిగేయాలి కదా, మీరు చప్పట్లు కొట్టాలి. వెళ్ళే స్లోగా నిదానంగా. క్లాప్స్. వెరీ గుడ్.